ప్రతి వ్యక్తిలో బలహీనతలు ఉంటాయి. ప్రతి వ్యక్తిలో, భూలోకములో ఎంత పెద్ద దేవసేవకుడైనా ప్రతి బిడ్డలో బలహీనతలు ఉంటాయి. అయితే అవి నువ్వు బంధిస్తా అంటే అవి కూడా వెళ్ళిపోతాయి. కొన్ని బలహీనత, ప్రార్థన చేయలేని బలహీనతలు ఉంటాయి. నువ్వు ప్రార్థనలో కూర్చొని బంధించి అవి కూడా వెళ్ళిపోతాయి. కొన్ని ఇన్సైడ్ చెప్పుకోలేని బలహీనతలు ఉంటాయి కొంతమందికి, ఆ బలహీనతలు కూడా వెళ్ళిపోతాయి. నువ్వు బంధిస్తా అంటే, నువ్వు రిలీజ్ చేస్తా అంటే, మీరు భూలోకమందు వేటిని బంధిస్తారో చెప్పాలి. పరలోకమందు వాటిని బంధిస్తా. మీరు భూలోకమందు వేటిని విప్పుతారో పరలోకమందు వాటిని విప్పుతా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ మీద పడి శత్రువు, చాలా మంది సైతాన్ని శోధిస్తానని చెప్తారు. అస్సలకి అనకండి ఆ మాట. ఆ మాట ఎప్పుడు కూడా అనవద్దు. ఆ మాట పట్టుకునే వస్తాడు వాడు.